లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారు మీరే. మా సీఎం కేసీఆర్ గారు, మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది. అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా జీవితం ధన్యమైపోయిందన్న, ధన్యమైపోయిందన్న. నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకే అంకితం అన్న. నాకు అక్కలైనా, చెల్లెళ్ళైనా, అన్నలైనా, తమ్ముళ్ళైనా, ఏదైనా చుట్టాలు బావలైనా, ఏదైనా కొడుకులైనా, కోడళ్ళైనా అంతా మీరే అన్న నాకు. ఎందుకంటే నాకు కూడా 71 సంవత్సరం అయింది. నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేగా, ఇది లాస్ట్ 5 ఏళ్ళు నాకు. మీకు మంచిగా సేవ చేస్తా, అన్ని రకాల కూడా ఇప్పటికే చేసిన. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న, నేను లాస్ట్ 4.5 years 5 yearsలో మంత్రి ఉన్నా. మంత్రి ఉన్నప్పుడు 2 ఏళ్ళు కరోనా వచ్చిందన్న, 2 ఏళ్ళు కరోనా వచ్చింది. మిగతా 2.5 సంవత్సరాలన్నా నాది 6,38,000 ఓట్లు. తెలంగాణలో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం. ఎక్కడ 10 మున్సిపాలిటీలు లేవు, ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి. నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా, ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా, ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా, ప్రతి కౌన్సిలర్ 210 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నా. ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చినాయి. ఏడాది దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న. 95% మనదే అన్న ఎలక్షన్స్. ప్రతి ఒక్కటి 10 మంది చైర్మన్లు అన్నా, మనకు 3 మేయర్లు, 7 మంది చైర్మన్లు, ఒక మళ్ళా DCMS వైస్ చైర్మన్, మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్, మళ్ళా గ్రంథాలయ చైర్మన్, మళ్ళా మార్కెట్ చైర్మన్. 13 మంది చైర్మన్లు అన్నా ఒక్క నియోజకవర్గానికి. దేశంలోనే ఒక చరిత్ర మళ్ళన్నది. దానికి ఎన్ని పనులన్నా, జవహర్ నగర్ అని ఉన్నదన్నా, ఏమీ లేదు ఆడ. మొదలు తూంపుట మున్సిపాలిటీ మండలంకే ఉండేది, అదే షామీర్పేట మండలంకే ఉండేది. అక్కడ ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, డంపింగ్ యార్డు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కేటీఆర్ సార్కి చెప్పి 200 కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలు ఇప్పించిన, రోడ్లు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన, గల్లీలా డ్రైనేజ్ వేయించిన, బ్రహ్మాండంగా చేసిన, 40,000 ఇళ్ళ పట్టాలు ఇప్పించిన నా 58 కింద. ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దినామన్నా. ఇక పోతే 61 గ్రామాల్లో అన్నా మాకు. 61 గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం. కాకపోతే ఆ గ్రామ సర్పంచ్ల తన పైసలు లేవు, గ్రామాలలో పైసలు లేవు. హరితారం బాగా చేసిండ్రు, క్రీడా మైదానాలు పెట్టిండ్రు, ట్రాక్టర్ కొన్నారు, ట్రాలీ కొన్నారు, గ్రేవ్ యార్డ్ ఉన్నది, డంపింగ్ యార్డ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. పాఠశాలలు బాగానే చేసుకున్నాం. కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమీ లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు, ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో రోడ్లు వేపిస్తా అని చెప్పేస్తున్నా. ఇప్పుడు 61 గ్రామాల్లో రోడ్డు లేని గ్రామం లేదన్నా. మా చెల్లెళ్ళకి, అక్కలకి ఎవరికి మట్టంటకుండా చేసినా లేదు. అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు, కొన్ని గుళ్ళు సగం కట్టున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి. ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో, ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి. 120 గుళ్ళు కట్టించినా. నా జన్మ ధన్యమైపోయిందన్నా మీకు సేవ చేసినందుకు.
ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంట్ బుల్చుకులు వచ్చేసింది.